Which organization has awarded distinguished fellowship 2025 to నారా భువనేశ్వరి? నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఏ సంస్థ ప్రదానం చేసింది? ఆప్షన్స్: యునెస్కో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్, బ్రిటిష్ కౌన్సిల్, గ్లోబల్ లీడర్స్ ఫోరం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్, ఐఓడి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతినిధులు ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును నారా భువనేశ్వర్ గారికి ప్రదానం చేశారు. ఎక్కడ ప్రదానం చేశారు అనేసి అంటే లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఎందుకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు అనేసి అంటే ప్రతి సంవత్సరం ఐఓడి ప్రతినిధులు ఎవరైతే ప్రజాసేవలో కానీ, సామాజిక సేవలో కానీ, లేకపోతే నాయకత్వంలో కానీ విశేష కృషి చేసినటువంటి వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ సంవత్సరం 2025 గాను నారా భువనేశ్వర్ గారికి ఈ అవార్డు లభించింది. ఎందుకు లభించింది అనేసానంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్టీకి మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. ఎవరు అంటే నారా భువనేశ్వర్ గారు. ఈమె ఎన్టీఆర్ ట్రస్టీ ద్వారా విద్య, వైద్యము, అంతేకాక మహిళల సాధికారిత, విపత్తుల సమయంలో వారికి సరైనటువంటి కృషి చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాక తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగులకు ఉచితంగా రక్త మార్పిడి చేపిస్తున్నారు. అందుకు గాను ఈ సంవత్సరం ఈమెకి 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు లభించింది. అంతేకాక కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా ఈమెకే లభించింది. అంతకుముందు మనకి ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు నారా భువనేశ్వర్ గారి కంటే ముందు ఎవరెవరికి లభించింది అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారికి, గోపీచంద్ గారికి, రాజశ్రీ బిర్లా గారికి, దిలీప్ సంఘవి గారికి మరియు సంజీవ్ గోయంకా గారికి ఈ అవార్డు లభించింది.